మన గురుదేవులు స్వామి నిఖిలేశ్వరానంద గారితో మనం మాట్లాడాలి అంటే ఒక ప్రాసెస్ ఉంది. అది ఏమిటంటే తెల్లవారుజామున 5 గంటలకల్లా పూజా స్థానంలో మనం పూజ చేసే ప్లేస్‌లో లేదా జపం చేసే ప్లేస్‌లో గురువుగారి ఫోటో పెట్టి, దీపం పెట్టి, ధూపం పెట్టి, మంచి సువాసన వచ్చేలా చేసి, మన గురువుగారికి ఒక ఆసనం వేసి, మనం ఒక ఆసనం వేసుకొని కూర్చోవాలి. గురుమంత్రం కంప్లీట్ చేయాలి. పొద్దున్నే ఇండియన్ టైమ్ 5 AM కల్లా గురువుగారి ఫోటో పెట్టి, దీపము, ధూపము పెట్టి, గురువుగారికి ఒక ఆసనం వేసి, మనం ఒక ఆసనం వేసుకొని, గురుమంత్రం కంప్లీట్ చేసుకొని కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత మెడలో దివ్యదర్శిని మాలను వేసుకోవాలి. దివ్యదర్శిని మాల కానీ, లేదా బింబాత్మక మాల కానీ. ఈ జపమాల కేవలం ఈ పర్పస్ కోసమే వాడాలి. దాని జపం కోసం వాడకూడదు. ఈ జపమాలను మీరు కొన్న తర్వాత మన గురుదేవులు అనిల్ కుమార్ జోషి గారి దగ్గరికి వెళ్లి, ఈ మాదిరి పొద్దున్నే పెద్ద గురువుగారితో మాట్లాడడానికి ఈ జపమాల నేను కొనుక్కున్నానని చెప్పి సంకల్పించుకొని, ఆయన చేత యాక్టివేట్ చేసుకొని, తీసుకొని తర్వాత మనం ఉపయోగించుకోవాలి. ఇలాగ దీపము, ధూపము అన్ని ఆసనం వేసి, గురుమంత్రం అయిపోచేసి, దివ్యదర్శిని మాల వేసుకొని మనం కూర్చున్న తర్వాత, గురువుగారు రావాలి అని మనం సంకల్పించుకుంటే, గురువుగారు ఖచ్చితంగా వస్తారంట. గురువుగారు ఈ విషయం చెప్పారు. గురువుగారు ఏం చెప్పారంటే, "నేను ఖచ్చితంగా వస్తాను. ఖచ్చితంగా మీ సమస్యలు వింటాను. ఖచ్చితంగా మీ సమస్యలు వింటానని" గురువుగారు మనకు చెప్పారు. ఆయన మళ్ళీ ఏం చెప్పారంటే, మన సమస్యలకు సమాధానం కూడా ఆయన చెప్తారంట. ఉదాహరణకు, మనం రోజు ఇదే పని చేస్తూ ఉంటే, వినాలి గురువుగారి మాట మనం వినాలి అనుకుంటే 15 డేస్ నుంచి 20 డేస్ కల్లా ఎవ్రీడే ఈ పని చేస్తూ ఉంటే, గురువుగారి మాటలు కూడా మనకు వినపడుతూ ఉంటాయంట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, లేదా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఏది మంచిది? ఏది చేయాలి? అని అడిగితే, గురువుగారు దానికి సమాధానం కూడా చెప్తారంట. మనం ఏ భాషలో ప్రశ్నలడిగితే గురువుగారు ఆ భాషలో సమాధానం చెప్తారు. మనం ఆఫ్రికన్ భాషలో ప్రశ్నలడిగితే ఆయన ఆఫ్రికన్ భాషలో చెప్తారు. మనం ఇంగ్లీష్‌లో అడిగితే ఆయన ఇంగ్లీష్‌లో చెప్తారు. అలాగే మనం తెలుగులో అడిగితే తెలుగులో చెప్తారు. ఇలాగ మనం ఈ ప్రపంచంలో ఉన్న ఏ భాషలో అడిగినా గురువుగారు ఆ భాషలోనే మనకు సమాధానం చెప్తారు. ఖచ్చితంగా గురువుగారొచ్చి మనం చెప్పేది, అలాగే మన కష్టాలు ఏదైనా ఉంటే మనం చెబితే వింటారు. వాటిని సాల్వ్ కూడా చేస్తానని చెప్పారు గురువుగారు. ఇలా ఆ టైంలో గురువుగారికి మన సమస్యలు మనం చెప్పుకోవచ్చు. మనకేదైనా డౌట్స్ ఉంటే మనం అడగొచ్చు. దానికి సమాధానం గురువుగారు ఖచ్చితంగా చెప్తారు. మామూలుగా గురువుగారు పొద్దున్నే 3 గంటల నుంచి 5 గంటల వరకు యోగులతో, సన్యాసులతో ఇలానే మాట్లాడతారు. హిమాలయాలలోనూ, అలాగే కొండల శిఖరాన, గుహలలోనూ ఎంతోమంది యోగులున్నారు. ఎంతోమంది సన్యాసులున్నారు. వాళ్ళతో గూడా గురువుగారు పొద్దున్నే 3 గంటల నుంచి 5 గంటల వరకు ఇలానే మాట్లాడతారు. వాళ్ళ డౌట్స్‌ని క్లియర్ చేస్తారు. వాళ్ళు ఏ సాధన చేయాలో వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలాగే వాళ్ళ సాధనలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే గురువుగారు కరెక్ట్ చేస్తారు. ఇలాగ గురువుగారు పొద్దున్నే 3 గంటల నుంచి 5 గంటల వరకు యోగులతోనూ, సన్యాసులతోనూ మాట్లాడతారు. 5-6 గంటల వరకు గృహస్థులకు, అంటే మనకు గురుగారు సమయం కేటాయించారు. 5-6 గంటల వరకు గృహస్థ శిష్యులతో నేను మాట్లాడతానని గురుగారు చెప్పారు. ఇలా చెయ్యాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి. అవి ఏమిటంటే, గురువుగారు ఫస్ట్ మన హృదయంలో స్థాపితమై ఉండాలి. సెకండ్ థింగ్ ఏందంటే, గురువుగారితో మనకు బాగా అటాచ్‌మెంట్ ఉండాలి. ఎలాగైతే మన ఇంట్లో వ్యక్తులతోనూ మనకు ఎట్లాగా మంచి అటాచ్‌మెంట్ ఉంటుందో, అలాగే గురువుగారితో మనం బాగా అటాచ్ అయిపోవాలి. అలాగే గురుమంత్రం చేసి కూర్చోవాలి. అలాగే మన మనసు, మన మాట, మనం చేసే పని కూడా ఇవన్నీ పవిత్రంగా ఉండాలి. అలాగే అక్కడ మనం పెట్టే ధూపము, దీపం కూడా మనమే వెలిగించాలి. మనం ఒక్కరమే కూర్చోవాలి. వేరే వాళ్ళ చేత ఆ ధూపము, దీపం వెలిగించి మనం కూర్చోకూడదు. మనం గురువుగారిని తండ్రిలాగా చూస్తే ఆయన మనల్ని కొడుకులాగా చూస్తారు. మనం ఆయన్ని ఫ్రెండ్‌గా చూస్తే ఆయన మనల్ని ఫ్రెండ్‌గా చూస్తారు. అలాగే మనం ఆయన్ని గురువుగా చూస్తే ఆయన మనల్ని శిష్యుడుగా చూస్తారు. మన భావన ఎలా ఉంటే గురువుగారిచ్చే రెస్పాన్స్ అలా ఉంటుంది. ఆ దివ్యదర్శిని మాల వేసుకొని 5-6 గురువుగారితో మాట్లాడిన తర్వాత, ఆ దివ్యదర్శిని మాలను తీసి తర్వాత వెల్వెట్ బాక్సెస్ దొరుకుతాయి. అంటే వెల్వెట్ క్లాత్‌తో చేసిన బాక్సెస్, ఆ బాక్స్‌లో ఉంచేసేయాలి. ఈ మాలని బయట ఎవరికి పడితే వాళ్ళకి చూపించకూడదు. ఈ మాల మన కోసమే. ఎవరికి వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా మాల ఉండాలి. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఈ పని చేస్తూ ఉంటే వాళ్ళకి సెపరేట్‌గా వాళ్ళ మాలలు వాళ్ళకుండాలి. ఈ మాలను తర్వాత వేరే జపానికి ఉపయోగించకూడదు. ఈ మాలను ఈ పర్పస్ కోసమే, అది మెడలో వేసుకోవడానికి ఉపయోగించాలి. దీన్ని జపం కోసం ఉపయోగించకూడదు. గురుమంత్రం జపం చేసుకోవడానికి మీరు వేరే మాలను ఉపయోగించుకోవాలి. ఇన్ కేస్ మీరుండే చోట కేవలం ఒకే ఒక రూమ్ ఉంటే పూజా స్థానం సెపరేట్‌గా లేకపోతే అప్పుడేం చేయాలి అంటే, ఒక పరదాలాగా లేదా ఒక గుడ్డలాగా ఏదైనా ఒక చిన్న అడ్డంలాగా పెట్టేసి, ఒక చోట మీరు పూజా స్థానం ఏర్పరచుకొని అక్కడ మీరు ఈ పని చేయాలి. ఎందుకంటే గురువుగారు చెప్పారు, ఆయన బెడ్‌రూమ్‌లోకి అలాంటి చోటికి నేను రాను. నేను కేవలం పూజా స్థానం దగ్గరికే వస్తానని గురువుగారు చెప్పారు. సాధకులు తన జీవితంలో ఎదగడానికి
ఈ ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి, దీన్ని మీకు తెలిసిన సాధకులందరికీ కూడా దీన్ని షేర్ చేయండని కోరుతున్నాను. థాంక్ యూ. మీరింకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే షేర్ చేయండి. థాంక్ యూ.